ప్రధాని నరేంద్ర మోదీ 12 పాలనా విజయవంతం సందర్భంగా బీజేవైఎం నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో నెల్లూరు నగరం వీఆర్సీ సెంటర్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు, విజయాలకు సంబంధించిన ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ నేతలు ఆంజనేయరెడ్డి, వంశీధర్ రెడ్డి తదితరులతో కలిసి ఎగ్జిబిషన్ను సందర్శించి అభినందనలు తెలియజేశారు. సురేష్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో 12 సంవత్సరాలు పాలన సాగిస్తున్న ఘనత ఒక్క బీజేపీకే దక్కుతుందని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పేద కుటుంబం నుండి ప్రధానిగా ఎదిగి ప్రజలకు సేవలు అందిస్తూ 12 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం పలువురు నేతలు ప్రసంగించారు. యువమోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఈశ్వరయ్య, భరత్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, అశోక్ నాయుడు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక బీజేపీ ప్రభుత్వంగా అత్యధిక కాలం 12 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఘనత ఇవాళ మన నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఒక సుస్థిర ప్రభుత్వాన్ని 1984 తర్వాత ఒక ఏకైక పార్టీగా ఏకపార్టీ పరిపాలన అనేటువంటిది ఇవాళ ఎన్డీఏ ద్వారా మనం సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తున్న ఘనత కూడా వారికే దక్కింది. మొట్టమొదటి బడుగు బలహీన వర్గాల యొక్క ప్రధానమంత్రిగా కూడా నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఒక ఛాయ్ వాళ్ళ ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఎర్రకోట పైన 12 సార్లు జెండా ఎగరేయడం అనేది కూడా అది ఒక చరిత్రలో రికార్డుకి ఎక్కింది ఇవాళ. అంతేకాదు ఈరోజు ప్రపంచ దేశాల్లో 38 దేశాలతో వాళ్ళ వాణిజ్య ఒప్పందాలు అయినాయి. ఆర్థికంగా 5 లక్షల ట్రిలియన్ డాలర్ల యొక్క ఆర్థిక శక్తి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే రష్యా ఇవాళ యుద్ధం సమయంలో కానీ లేదా ఇరాన్ అమెరికా యొక్క యుద్ధం సమయంలో కానీ ఇవాళ ఈ భారతదేశం ప్రజలు ఇంత నిర్భయంగా ఉండగలుగుతున్నారంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారి యొక్క దౌత్య నీతి. నరేంద్ర మోడీ గారు చూస్తున్నటువంటి ప్రపంచ శాంతి దూతగా కూడా ఇవాళ ఆయన ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మనం పాకిస్తాన్తో ఇవాళ మనకి సమస్య వచ్చినప్పుడు 3 రోజుల్లో మనం దాన్ని పరిష్కరించుకోగలిగాం. కానీ ఇవాళ అమెరికా కానీ రష్యా కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆరంభిస్తున్నాయి తప్ప ముగింపు అనేటువంటి వాళ్ళకి అర్థం కాని అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో ఇవాళ మనం ఆ రకంగా అన్ని విషయాల్లో కూడా సర్జికల్ స్ట్రైక్స్ లో కానీ లేదా పాకిస్తాన్ యొక్క ఏదైతే టెర్రరిస్ట్ కార్యకలాపాలు నిరోధించడంలో కానీ ఇవాళ భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ఉన్నాం. అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇవాళ ఎవరైతే ప్రపంచంలో యుద్ధ సమయంలో రైతాంగానికి ఎరువుల ధరలు పెరగకుండా 3.43 lakhs crores రూపీస్ని ఇవాళ సబ్సిడీ రూపంలో ఇవ్వడం అయితే ఉందో అది నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఆ రకంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా 80 కోట్ల మంది ప్రజలకి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి నెల 5 కిలోల బియ్యం ఈ రకంగా ఇస్తున్నారు. ఉజ్వల కనెక్షన్స్ కానీ ప్రతి ఒక్కటి ఇవాళ పేదలకి నరేంద్ర మోడీ అండదండలుగా కారణం ఏంటంటే ఒక పేద కుటుంబంలో పేదల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా ఇవాళ చదువుకునే విద్యార్థుల దగ్గర నుంచి గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి లేదా స్త్రీ యొక్క భ్రూణ హత్యలు నిరోధించడం కాడి నుంచి దేశంలో ఉన్నటువంటి ఆదాయ పన్నుని 12 లక్షల దాకా తీసుకురావడం, మధ్యతరగతి ప్రజలకి ఇవాళ పట్టణాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇళ్లు కేటాయించడం కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున 153 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు అమలు జరుపుతున్నారు. అవన్నీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ ఇక్కడ కూడా మన వాళ్ళు యువమోర్చా ఆధ్వర్యంలో ఈ రకంగా పెట్టడం జరిగింది. మన యొక్క ఈ నోట్బుక్ లో కానీ నోట్ చేసినట్టయితే వాటన్నిటి కూడా రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తామని తెలియజేస్తుంది. ఎన్డీఏ పరిపాలనలోకి అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రిపై నమ్మకం అనే కార్యక్రమం పేరుతో ప్రజలందరూ కూడా కేంద్రం ద్వారా మన జిల్లాకి ఏదైతే సౌకర్యాలు వచ్చాయో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలని మనం ఇచ్చామో వీటన్నిటిలో కూడా నెల్లూరు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు వీఆర్సీ కూడల్లో మనం ఈ స్టాల్ని ఏర్పాటు చేసి ఇక్కడ పోయేటటువంటి ప్రజలందరూ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా నెల్లూరుకి ఏదైతే ఆరోగ్య కేంద్రాల పేరుతో 14 కేంద్రాలు నెల్లూరు జిల్లాలో ఇవ్వడం, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పరీక్షలు చేసేదానికి ఒక కేంద్రం ఏర్పాటు చేయడం, అదేవిధంగా 50 పడకల ఆసుపత్రిని కూడా ఈ నెల్లూరు జిల్లాకి కేంద్రం ద్వారా రావడం జరిగింది. అదేవిధంగా కరోనా సమయం నుంచి కూడా అనేక మంది పేద ప్రజలకి బియ్యం ఉచితంగా ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా వస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఇంటికి నీళ్లు రావాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లాకి వేల కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్ పేరుతో ఈరోజు గత 12 సంవత్సరాల నుంచి కూడా నెల్లూరు జిల్లాకు అందించినటువంటి ఫలాలు జల్ జీవన్ మిషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విద్యను మంచి విద్య పేద ప్రజలకు అభ్యసించాలని చెప్పి ఉద్దేశంతో 6వ తరగతి నుంచి 10th వరకు కూడా హాస్టల్ వసతి, మంచి భోజనం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా
ఏదైతే పౌష్టికాహార లోపం ఉన్నటువంటి పిల్లలు దానికోసంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలందరికీ కూడా పౌష్టిక ఆహారాన్ని ఇచ్చే పథకాన్ని తీసుకురావడం, అదేవిధంగా బాలింతలైనటువంటి గర్భిణీలైనటువంటి స్త్రీలకు కూడా పోషక పదార్థాలు ఇస్తూ వాళ్ళకి నెలకి డబ్బులు కూడా ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక మందికి, వేల మంది పేద ప్రజలకి ఉపయోగపడే విధంగా చేస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా అభివృద్ధి కోసం మనకు చింతారెడ్డిపాలెం కాడ ఫ్లైఓవర్ కావచ్చు, అదేవిధంగా గొలగమూడి దగ్గర ఫ్లైఓవర్ కావచ్చు, అయ్యప్పగుడి దగ్గర ఫ్లైఓవర్ కావచ్చు, వీటిలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే జిల్లాలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం కోసం, ఏదైతే యాక్సిడెంట్ జరుగుతున్నటువంటి పరిష్కారం కోసం దీనికి అనేక నిధులు ఇవ్వడం జరిగింది. వేల కోట్ల డబ్బులు ఇచ్చి ఈ రోజు ఈ జిల్లాని అభివృద్ధి పథంలో తీసుకుపోతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసేదానికి అనేక నిధులు ఇచ్చి రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు జిల్లాలో చూసినప్పుడే ఇంత నిధులు ఇచ్చినప్పుడు రాష్ట్రాన్ని మొత్తాన్ని చేసినప్పుడు కూడా రాష్ట్రంలో కూడా అనేక నిధులు ఇచ్చి, అదేవిధంగా దేశం కోసం కూడా రక్షణ కోసం కావచ్చు, ఆరోగ్యం కోసం కావచ్చు, విద్య కోసం కావచ్చు, దేశం మొత్తం కూడా ఇటువంటి పథకాలను తీసుకెళ్లి మళ్ళీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కొనసాగాలని చెప్పి ఈ దేశ ప్రజలు ఈ రోజుకి కూడా 75% మంది దేశ ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఉండాలని చెప్పి సర్వేలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా ఆయన ప్రధానమంత్రి ఈ రోజు దేశంలో ఎన్నిక కాబడినటువంటి ప్రధానమంత్రుల్లో ఎక్కువ రోజులు పనిచేసినటువంటి మన నరేంద్ర మోడీ గారు ఈ రోజుకి ఒక్క రోజు కూడా, ఒక్క గంట కూడా విశ్రాంతి లేకుండా, సెలవు లేకుండా ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు అని చెప్పి తెలియజేసి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి యువమోర్చా నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు భరత్ రెడ్డి, భారతీయ జనతా యువమోర్చా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. ఇవాళ నరేంద్ర మోడీ గారి పరిపాలన 12 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకోవడం సందర్భంగా మన రాష్ట్రం మొత్తం యువమోర్చా ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల పరిపాలన ఒక అద్భుత విజయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జిబిషన్ రూపంలో ప్రదర్శించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మా పార్టీ పెద్దలు సురేష్ రెడ్డి గారు మరియు ఆంజనేయుల రెడ్డి గారు, మా జిల్లా అధ్యక్షులు వంశీరెడ్డి గారు మరియు యువమోర్చా కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. ఇదే భారతదేశంలో చరిత్ర గురించి మాట్లాడుకోవాల్సి వస్తే గత 100 సంవత్సరాల్లో ఏదైతే మనం స్వతంత్రానికి ముందు, స్వతంత్రానికి తర్వాత అని మాట్లాడుకుంటాము, కానీ ఇప్పుడు పరిస్థితి ఏమంటే చరిత్ర నరేంద్ర మోడీ గారి పరిపాలనకు ముందు 2014 ముందు, 2014 తర్వాత అనే విధంగా చాలా అద్భుతంగా పరిపాలన జరుగుతూ ఉంది. ఏదైతే 1 కాదు 2 కాదు, అసలు ఎన్నో సందర్భాల్లో ఎన్నో విజయాలు ఈ ఎగ్జిబిషన్ రూపంలో చూపించాల్సిన అవసరము, అదేవిధంగా ఒక పూటలోనో లేకపోతే 2-3 నిమిషాల్లో కాసేపట్లో చెప్పుకునే విజయాలు కూడా కాదు, ఒక పుస్తక రూపంలో ఒక పుస్తకం అంతా కలిపి నరేంద్ర మోడీ గారి విజయాలు చెప్పాల్సిన పరిస్థితి. భారత అభివృద్ధి ఆధునికత వైపు ఎంత ముందుకెళ్తుందనేది మరియు అనేక విధాలుగా యువత కోసం కానీ మరియు డిప్లొమాటిక్ ప్రపంచ స్థాయిలో భారతదేశానికి ఉన్న ఎదుగుదల మరియు మన జీడిపి 2014లో 10వ స్థానంలో ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇవాళ శక్తివంతంగా 5వ స్థానంలో ప్రపంచంలో నిలబడి ఉంది. ఇదే విధంగా ఈ 12 సంవత్సరాలు కాకుండా మరో 12 సంవత్సరాలు ఇదే విధంగా నరేంద్ర మోడీ గారి పరిపాలన విజయవంతంగా కొనసాగుతుంది. నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో ఇవాళ నెల్లూరు విఆర్సీ సెంటర్లో జరుగుతున్నటువంటి ప్రీతమ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క 12 సంవత్సరాల యొక్క పరిపాలనలో ఈ యొక్క 12 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో మనందరూ కూడా తెలుసు. ఈ 12 ఏళ్ల కాలంలో గతంలో జరగనటువంటి అభివృద్ధి, సంక్షేమాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందు తీసుకెళ్లారు. ఇప్పుడే మన యువమోర్చా జిల్లా అధ్యక్షులు భరత్ చెప్పినట్టు మనం చరిత్ర గురించి మాట్లాడుకుంటే 2014 ముందు, 14 తర్వాత మాట్లాడుకోవాల్సిన పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల యొక్క అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళగా భావించినటువంటి మన ప్రియతమ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళలో తీసుకెళ్తూ మెజారిటీ ప్రజల యొక్క, పేద ప్రజల యొక్క అభివృద్ధిని ముందు తీసుకెళ్లారు. అనేక రకాలైనటువంటి పథకాలను వారిని తీసుకొచ్చారు. వాళ్ళని ఏ రకంగా అభివృద్ధి చేయాలో ఒక పేద కుటుంబానికి చెందినటువంటి ప్రధానమంత్రిగా, వ్యక్తిగా ఈ యొక్క దేశ ప్రజల యొక్క అన్ని విషయాలను అవగాహన చేసుకుని వాళ్ళని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లనే విషయంలో వారు సంపూర్ణమైన ఆలోచన చేసి వాళ్ళ కోసంగా అనేక రకాల పథకాలను రూపకల్పన చేసినటువంటి వ్యక్తి భారత ప్రధానమంత్రి. వారు చేసినటువంటి ఈ పథకాలు ఏవైతే తీసుకొచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి క్షేత్రస్థాయిలో తెలియజేసేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా యువమోర్చా మంచి కార్యక్రమం రూపకల్పన చేసింది. వారికి సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ యొక్క జిల్లా సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి, దేశానికి అన్ని విషయాలను కూడా వాళ్ళు చాలా సంపూర్ణంగా, క్లుప్తంగా తెలియజేశారు. చాలా మంచి విషయాలు ఉన్నాయి. ఇన్ని కూడా నగర ప్రజలు తెలుసుకుని వారి యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేసిన అవసరం. అందరికీ నమస్కారం. నా పేరు అశోక్ నాయుడు, భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నాను. ఈ రోజు
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న యువమోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్న ఎగ్జిబిషన్ లో కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నెల్లూరులో కూడా మన విఆర్సీ సెంటర్ లో భారీ ఎత్తున ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు పలు సేవా కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు తొలి ప్రధానిగా ఎక్కువ రోజులు చేసిన తొలి ప్రధానిగా 12 సంవత్సరాలు నిరంతరాయంగా ప్రధానిగా ఉన్న మోడీ గారికి అన్ని పార్టీలాగా కాకుండా మనం జూన్ 5వ తేదీ నుంచి 21వ తేదీ దాకా ఒక్కొక్క మోర్చా ఒక్కొక్క కార్యక్రమం చేస్తూ మొక్కలు నాటడం కానీ యువమోర్చా ఇక్కడ ఎగ్జిబిషన్ కార్యక్రమం కానీ వేరే మోర్చా ఒక్కొక్క ఓబీసీ మోర్చా బీసీ హాస్టల్ సందర్శించడం కానీ కిసాన్ మోర్చా రైతుల సమస్యలు కానీ ఒక్కొక్క మోర్చా ఒక్కొక్క కార్యక్రమంలో భాగంగా ఈ రోజు యువమోర్చా ఇక్కడ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ కి ఒక్కొక్క రోజు ఒక్కొక్క చీఫ్ గెస్ట్ గా వచ్చి ఈ రోజు సురేష్ రెడ్డి గారు వచ్చి రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వచ్చి యువత గాని కాలేజ్ పిల్లకాయలు గాని అందరూ వచ్చి ఈ ఎగ్జిబిషన్ సందర్శించి 12 సంవత్సరాల పాలన ఎలా జరిగింది, ఏమైంది, దాంట్లో ఏమన్నా మాకు సలహాలు సూచనలు కూడా ఇవ్వచ్చని యువతని వచ్చి ఇక్కడ వచ్చి ఎగ్జిబిషన్ చరించాల్సిందిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.